తెలుగు రాష్ట్రాల్లో బెంగళూరు రేవ్ పార్టీ కేసు హాట్ టాపిక్గా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎక్కువ మంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారే ఉండడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ కేసులో 86 మందికి డ్రగ్స్ టెస్ట్లో పాజిటివ్ రావడంతో హేమ, అషీరాయ్తో పాటు మరికొంతమందికి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. ఈ క్రమంలో టాలీవుడ్ నటుడు నవదీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎక్కడ డ్రగ్స్ కేసు విచారణ జరిగినా ఇండస్ట్రీ నుంచి నవదీప్ పేరు ఎక్కువగా వినిపించేది. కొన్నాళ్ల క్రితం నవదీప్ పేరు మరోసారి తెరపైకి వచ్చిన సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నవదీప్ పేరు వినిపించలేదు. ఇదే విషయంలో నవదీప్ రియాక్ట్ అవుతూ బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్ళినట్టు రూమర్స్ రాకపోవడంతో చాలామంది నిరుత్సాహపడి ఉంటారని అన్నారు. ఏంటన్నా ఈసారి నువ్వు ఫేక్ న్యూస్లో కనిపించడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు అభిమానులు అడిగారని తెలిపారు నవదీప్. తన కొత్త సినిమా లవ్ మౌలి ప్రచారంలో భాగంగా పాల్గొన్న ప్రెస్ మీట్లో రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురవగా నవదీప్ స్పందించారు. చిత్ర పరిశ్రమకు సంబంధించి ఇలా ఏదైనా అంశం సంచలనంగా మారితే మీపై ఆరోపణలు వచ్చేవి. ఈసారి రాలేదు అంటూ విలేకరు ప్రశ్నించగా మంచే జరిగిందని ఈ ఒక్కసారి వదిలేశారని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. రేవ్ పార్టీ అంటే రేయి పగలు జరిగేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ పార్టీ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుందన్నారు. ఇక నవదీప్ నటించిన లవ్ మౌలి జూన్ 7న విడుదల కానుంది. రొమాంటిక్ డ్రామాగా అవనీంద్ర తెరకెక్కించిన ఈ మూవీలో భావన సాగి హీరోయిన్.